నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను పుల్లూరు లోకేష్. తెలంగాణ హైదరాబాద్లో హిందూ ఆలయాల మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో మనమందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వెంకటాద్రి హిల్స్, నల్లగుట్ల, జీడిమెట్ల, గాజుల రామారం ఇక్కడ వైష్ణవీదేవి మాత ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కొందరు దుర్మార్గులు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఓకే రైట్, మనం తెలుసుకుందాం ఈ ఆలయ సంరక్షకురాలి మాటలలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందనేసి. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా ఈ ఆలయానికి సంబంధించిన భూమిని కబ్జా చేయాలనుకుంటున్నారు, అసలు ఎవరు కబ్జా చేయాలనుకుంటున్నారు? నమస్కారం రిఫ్లెక్షన్ టీవీ వాళ్ళకి, ఇంకా రిఫ్లెక్షన్ న్యూస్ చూసే వాళ్ళకి కూడా, అందరికీ కూడా ఇది చూశాక ఇక్కడ విషయము మన హిందువులందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ దేవాలయాలు ఇప్పటి నుంచి కాదమ్మా, మీరు దేవాలయం అంటే మనము ఇటుకల మీద పెట్టి ఇటుకలు కట్టిన ఆలయం కాదు, ఇది మనం కట్టింది కాదు. ఏ యుగం నుండో మీరు చూస్తున్నారు. ఇవన్నీ ఈ కొండ ప్రాంతము అంతా ఇప్పుడు అక్కడ తెల్లగా మనం సున్నాలు వేసి పెట్టిన అంత గర్భగుఫ, మీద రాళ్ళు కనిపిస్తున్నాయి, లోపలికి పోతే పెద్ద గర్భగుఫ. అది వైష్ణవీదేవి మన జమ్ము కట్రాలో ఎలా అయితే ఉందో అలాగే అమ్మవారు తపస్సు కోసము ఈ స్థానంలో త్రేతాయుగంలో ఆ సమయంలో తపస్సు చేసిందని మన గురువులు చెప్పారు. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు చెప్పిన విధి విధానంగా ఇక్కడ యజ్ఞాలు ఎలా అయితే చేసుకుంటూ వస్తున్నామో ఈ దేవతల కొండ బయట ప్రపంచానికి కనిపిస్తూ ఉంది. లేకపోతే ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ కూడా ఈ నల్లగుట్ట ప్రదేశంలో ఇన్ని గుడులు ఉన్నాయని కూడా చుట్టుపక్కన ఎవ్వరికి తెలియదు. ఇప్పుడే అసలు చాలామందికి ఒక 70% మందికి తెలియదు. మన భాగ్యనగరంలోనే ఇంత మంచి పుణ్య తీర్థక్షేత్రం, తపోభూమి, వైష్ణవీదేవి దేవాలయము, ఇంకా నల్లగుట్ట నరసింహస్వామి దేవాలయం ఉందనేసి మన హిందువులకి అస్సలు తెలీదు. ఎక్కడో జమ్ము కట్రాకి వెళ్తున్నారు, అమ్మవారు ఇక్కడే ఉన్నారు, ఆ నరసింహస్వామి కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేసి కబ్జాదారులు అంటే వాళ్ళు కబ్జాలు చేయాలని ఎందుకు చూస్తున్నారో మాకు తెలీదు. అయితే వాళ్ళకి ఇక్కడ బిల్డింగ్స్ కట్టాలంట. ఒక పవిత్రమైన స్థానము, దేవాలయాలకి మేము కాపాడుతున్నాము, మాకు ఇది 96లో అలాట్మెంట్ అయిందమ్మా. అంటే సత్యనారాయణ స్వామి దేవాలయం ట్రస్ట్కి అలాట్మెంట్ అయింది. అది కూడా దేవేందర్ గౌడ్ గారు టీడీపీ కాలంలో ఉన్నప్పుడు ఈ దేవాలయానికి ఇనాగ్రేషన్కి వచ్చారు. ఇనాగ్రేషన్కి వచ్చాక కూడా ప్రతి యానివర్సరీకి ఒక 2-3 years వచ్చారనమాట. వచ్చినప్పుడు ఇది చిన్నగా ఉన్నది స్వామి, మేము ఒక చిన్న అన్నవరం చేయాలనుకుంటున్నాము, ఆ తర్వాత ఈ కొండ అంతా దేవాలయాలే ఉన్నాయి, మాకు ఒక 10 ఇంత ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి అంటే 10 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేయమని ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో చెప్పారు. చెప్పాక వచ్చి మాకు చూపియడం చేయడం, మేము అన్ని దేవాలయాలు, అక్కడ కృష్ణుడి గుడి ఉంది, అక్కడ ప్లస్ కింద శివాలయం గుడి ఉంది, ఇది సత్యనారాయణ స్వామి గుడి, ఇది వైష్ణవీదేవి అని ఈ కొండ మొత్తంలో గుళ్ళు ఉన్నాయి. వెనకాల శివాలయము, నరసింహస్వామి కూడా, ఈ కొండ అంతా గుళ్ళే ఉన్నాయి. ఉన్నాక ఆ అలాట్మెంట్ పేపర్ తీసుకొని మా నాన్న కూడా 1 ఎకరానికి అమౌంట్ పే చేశారు అప్పట్లో. ఆ తర్వాత ఆ సత్యనారాయణ స్వామి దేవాలయానికి మళ్ళీ ఎండోమెంట్లోకి ఎకరం ఉన్నప్పుడు చేశాక మిగతా ల్యాండ్ కోసం తిరిగినప్పుడు ఆయన చెప్పులు అరగ తీసుకునేదాకా ఎందుకు తిరిగారంటే మన కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి, ఎందుకంటే నేను కూడా నా జీవితం మొత్తం సమర్పించుకున్నాను దేవాలయాలు, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తే నేను కూడా ఒక రకంగా పబ్లిక్కే, భక్తుల కోసమే దేవాలయాలు కట్టాను, వాళ్ళ కోసమే మేము సేవ చేస్తున్నామని ఆయన అడగగా వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలెక్టర్, ఎంఆర్ఓ ఎండోమెంట్కి కూడా వెళ్ళాక కూడా అది అవ్వకపోయేసరికి కోర్టుకు ఆశ్రయించాం. కోర్టుకు కూడా ఆశ్రయించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ చుట్టూ పక్కన 79 సర్వే నంబర్కి మనకి పంచనామా ఇచ్చిన గవర్నమెంట్ వచ్చి మనకు కొలతలు కొలిసి ఇచ్చింది. ఇప్పుడు ఈ ల్యాండ్ ఇది కూడా మన పంచనామా కొలిసి ఇచ్చిన దాంట్లో వస్తుంది. ఈ రాయి అంతా కొట్టుకున్నారు, అక్కడ వరకు వస్తుంది, కానీ ఇదంతా ఆక్రమం అయిపోయింది. రాజీవ సగృహ కల్ప అనేసి ఇది గవర్నమెంట్ అనే అంటారు. ఇది రాజీవ సగృహ కల్ప, ఇది గవర్నమెంట్ ల్యాండే, కానీ గవర్నమెంట్ వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ కోసం ఇచ్చింది.
డెవలప్మెంట్ కోసము ఇలాంటి ఇండ్లు కట్టి వాళ్ళు బిల్డర్స్ లాగా అమ్ముకుంటూ ఉంటారు. ఆ సమయంలో 2009లో వాళ్ళకి 27 ఎకరాలు ల్యాండ్ అవుతే వాళ్ళు 27 ఎకరాలలో ఒక 10 ఎకరాలు 12 ఎకరాల దాకా వాళ్ళకి ఇప్పించినందుకు వాళ్ళు దానం చేసుకున్నారు. దానం చేసుకొని వాళ్ళ ల్యాండ్ చూపించుకోవడానికి ఇప్పుడు దేవాలయాల ల్యాండ్ అలాట్మెంట్ అయిన దేవాలయానికి ల్యాండ్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎప్పుడు గుళ్ళు కడతారు, వాళ్ళు ఎప్పుడు గోపురాలు కడతారు, వాళ్ళ కళ్యాణ మండపాలు ఎందుకు, వాళ్ళకు గోశాలలు ఎందుకు, వాళ్ళకి గురుకులాలు ఎందుకు, మాకు ఆ ల్యాండ్ ఇప్పించేయండి, మేము ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుంటాము, ఈ బిల్డింగ్లకు కావాలంటే వాటర్ ట్యాంక్ కట్టుకుంటాము, మాకు ఈ బిల్డింగ్ల కోసం పార్కింగ్ కావాలి, మా బిల్డింగ్ వాళ్ళు వస్తే ఇక్కడ విశాలమైన పార్కులు తయారు చేసుకుంటాము అనేసి వాళ్ళు అడుగుతున్నారు. అంటే మేము దానికి ఒప్పుకోకుండా 2009 నుండి పోరాడుతున్నాం. 2009లో కూడా మా మీద దాడులు, దౌర్జన్యాలు. మా పరమేశ్వర్ సింగ్, స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ ఇప్పుడు ఆయన సత్యనారాయణ స్వామి దేవాలయం కోసం తన జీవితం మొత్తం శాశ్వతంగా ఈ అడవికి సమర్పించారు. ఈ అడవికి ఈరోజు పుణ్యతీర్థ క్షేత్రంగా మన భాగ్యనగరానికి ఇచ్చిన మహానుభావుడు ఆ పరమేశ్వర్ సింగ్. ఆ పరమేశ్వర్ సింగ్ ఎంత సంపాదించుకున్నారో ఆ సంపాదనకి లెక్క కూడా చేయలేదు. ఇక్కడ లోకల్గా ఉన్న మా హైటెక్ వివేక్ నంద గౌడ్ గారికి కూడా, వాళ్ళ ఫాదర్ గారికి కూడా స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ ఎలాంటి వ్యక్తో ఆయనకు తెలుసు. ఆ తర్వాత ఆయన తరం పిల్లలు కూడా ఎలా కష్టపడి ఈ క్షేత్రానికి కాపాడుతున్నారు, ఈ క్షేత్రానికి ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు, అయ్యో పాపం వచ్చి మా దగ్గర ఒక 10,000 కూడా అడగరు అని ఆయనకి కూడా తెలుసు. ఆయనకే కాకుండా ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు కూడా ఉన్నారు. ఆయన అయితే ఒకసారి వచ్చి మా నాన్నకు అన్నారు, పరమేశ్వర్ సింగ్ మీరు చాలా గ్రేట్ అండి, 1 ఇంచు భూమి కూడా మీరు ఇప్పటి వరకు అమ్ముకోలేదు, అదే స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఇలా అమ్ముకొని బాగా ఎదిగిపోయి దేవాలయానికి ఇంత ల్యాండ్ మిగిలిచ్చే వాళ్ళని కూడా ఆయన చెప్పారు. శ్రీశైలం ఇప్పుడు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అది. అయితే ఆ తర్వాత నుండి మాకు విగ్రహాలు వైష్ణవి, ఇప్పుడు మీకు గర్భగుఫ చూడండి, ఈ స్వగృహ కల్ప వాళ్ళు 35 లక్షలకు ఆ టైంలోనే పెట్టుకున్నారు. అంటే గవర్నమెంట్ అంటున్నారు. మరి గవర్నమెంట్ అయితే ఈ 15 సంవత్సరాల నుండి ఈ బిల్డింగ్లు కట్టి ఉన్నాయి. ఈ బిల్డింగ్లు మళ్ళీ ఎందుకు పబ్లిక్కి ఇవ్వలేదు? మళ్ళీ పబ్లిక్కి పనిచేసేది ఉండే. సర్వీస్ కూడా అయిపోయింది. సర్వీస్ ఇలాంటి బిల్డింగ్సే. ఆ బిల్డింగ్స్ చూడండి ముస్తాబ్ చేశారు. ఆ బిల్డింగ్స్కి ముస్తాబ్ చేసి మొత్తం పెయింటింగ్ వేసేసి పాపం ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏదో ఆప్షన్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ బిల్డింగ్స్ ఇచ్చారంట. అసలు ఆ బిల్డింగ్స్కి సర్వీస్ ఉందా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎలాగొన్నారు? సర్వీస్ లేని బిల్డింగ్స్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఈ బిల్డింగ్స్ కట్టి? ఈ బిల్డింగ్స్ 2007 నుండి పని మొదలు పెట్టారండి. 2009 నుండి మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే యాక్సిడెంట్లో ఇదయ్యారో అప్పటి నుంచి ఈ బిల్డింగ్సే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఎందుకు? విగ్రహాలని బయటికి తీపిచ్చారమ్మా 2009లో. విగ్రహాలు ఇది ఒక శక్తిపీఠము, ఇలా చేయకండి. అమ్మవారు కూడా ఒక వడ్డర్ వాళ్ళు రాయి కొట్టుకుంటుంటే భద్రకాళి రూపంలో ముందొచ్చి నుంచొని ఆ వడ్డరామెకి ఫస్ట్ దర్శనం ఇచ్చిన స్థానం 1994లో వాళ్ళకి అమ్మవారు దర్శనం ఇచ్చాక ఆమె వెళ్తూ మా నాన్నకి అక్కడ కూర్చొని పని చేపిస్తుంటే, సత్యనారాయణ స్వామి గుడి పని చేపిస్తూ, అయ్యా ఆ గుడి ఆ రాళ్ళల్లో గుట్టల్లో నుంచి ఒక అమ్మవారు బయటికి వచ్చి ఒక భద్రకాళి రూపంలో ఆ స్థానంలో ఆమె ఆసనమై ఉందనేసి చెప్పింది. అక్కడ గుడి కట్టించండి, వేప చెట్టు కిందనే ఆమె దర్శనం ఇచ్చిందని ఆ ఒడ్డర్ వాళ్ళు చెప్పారు. ఆమె వాయిస్ కూడా మేము తీసుకున్నాము. ఎందుకంటే పబ్లిక్కి ఇక్కడ జరిగింది ఏముందో మనం చూపియాలి కనుక ఆమె వాయిస్ రికార్డు కూడా ఉంది మన దగ్గర. ఆ తర్వాత బాగానే మెల్లగా విగ్రహాలు బయటికి పోయాక బుల్డేజర్ పంపించారు, రాళ్ళు రప్పలు అన్నీ పడేయండి అనేసి. వాళ్ళు ఏమైందో తెలీదు. ఒక వారం రోజులలో మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అలా అయ్యారు. అంటే నేను గుడి కోసం అయ్యారని అంటలేదు. ఆయన పాపము ఆయనకి ఆ హెలికాప్టర్ ప్రాబ్లం ఏముండేనో తెలియదు మాకు. ఆ 1 వీక్కి అలా అయ్యేసరికి ఇక్కడ కూడా మా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అక్కడ ఆయనకు కూడా ప్రాబ్లం జరిగింది. ఓకే అండి, ఇక్కడ ఎన్ని ఎకరాలు ఆలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి, ఎన్ని ఆలయాలు ఉన్నాయి ఇక్కడ?
ఇక్కడ నల్లగుట్ట నరసింహస్వామి ఒక 150 సంవత్సరాల నుండి గాజుల రామారం విలేజర్స్ అప్పటి నుంచి పురాణం నుండే ఇక్కడ మొత్తం ఈ గిరి పరిక్రమ కూడా ఎడ్ల బండ్లతో చేపించే వాళ్ళనేసి నేను విన్నాను. అక్కడ గాజుల రామారం నుండి వాళ్ళ సేవ తీసుకుంటూ చాలా ఘనంగా, అంటే అప్పుడు పల్లెటూర్లు ఉండేటి, ఆ టైంలో చాలా ఘనంగా జరిపించేవారు నరసింహస్వామి. ఆ తర్వాత మా నాన్నగారు 1990కి కొండ మీదకి వచ్చి దేవాలయం కట్టాలనుకుంటున్నానని మన ఈ లోకల్ గాజుల రామారం పటేళ్ళని అడగగా వాళ్ళు ఇంత జాగా ఇక్కడ చూపించి కట్టుకోండి పరమేశ్వర్ సింగ్ అనేసి వాళ్ళు చాలా గౌరవంగా ఇచ్చారు. అలా ఇచ్చినందుకు వాళ్ళకి ఎల్లప్పటికీ శాశ్వత సభ్యులుగా ఉండాలని మన శంకర్ రెడ్డి పటేల్ గారికి, ఇంద్రాసేనారెడ్డి పటేల్ గారికి కూడా మన సత్యనారాయణ స్వామి ట్రస్టులో శాశ్వత సభ్యులుగా పెట్టాం. అయితే ఆ సమయంలో హెచ్ఎల్ కాలనీ, ఇప్పుడు కింద హెచ్ఎల్ కాలనీ అని ఉంది, ఆదర్శ్ నగర్, మెట్కాన్ కూడా, ఇక్కడ ఇవన్నీ ఏరియాలు ఉన్నాయి. అసలు షాపూర్ కూడా అంత లేదన్నమాట. ఈ దేవాలయాలు కట్టేటప్పుడు అక్కడొక ఇల్లు ఇక్కడొకటి పుకట్ ఫ్రీ ప్లేసెస్ ఇస్తున్నప్పుడు రోడామేశ్వరి నగర్ అవన్నీ కొన్ని ఏరియాస్ ఇవన్నీ యాడ్ అయ్యాయి. అసలు ఇక్కడ 3-4 ఇండ్లు ఉండేటి అక్కడక్కడ హెచ్ఎల్ కాలనీలో. ఇప్పుడు మొత్తం అన్నీ ఫుల్ నిండిపోయి ఉన్నాయి. ఆ తర్వాత నుండి ఏమైందంటే, ఎలాగైతే జనాలు పెరుగుతుంటే ఆ గుడి మాకు హ్యాండ్అవుట్ చేయండి, మేము డెవలప్మెంట్ చేస్తాము అని ఒక కింది నుండి కొంచెం స్థానికులు ఒక మూడు విధాలుగా, అంటే 3 టీములుగా దేవాలయం ఇవ్వండి, దేవాలయం అంటే నన్ను అడగలేదు. ఎందుకంటే నేను ప్రతిసారి నేనే ప్రోగ్రామ్స్ అవి చేసుకుంటూ డెవలప్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఎన్ని ఎకరాల ఆలయ భూభాగం ఉందమ్మా? ఇది 10 ఎకరాల ల్యాండ్. నేను మీకు డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను. 10 ఎకరాల ల్యాండ్ మీద ఇప్పుడు హైకోర్టులో ఏప్రిల్ నెల మొన్న 12వ తారీఖు 4వ నెల 2025 ఆ రోజు కూడా మన ఎండోమెంట్ హైకోర్టుకి ఏం అడుగుతుందంటే, అక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, ఏమీ లేవన్నారు కదా, ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మాకు అవన్నీ లిస్ట్ ఇవ్వండి అనేసి ఎండోమెంట్ హైకోర్టుకి అడుగుతుంది. అంటే హైకోర్టు కలెక్టర్కి పంపిస్తుంది. అంటే ఎండోమెంట్ అండ్ కలెక్టర్కి నడుస్తుంది. 10 ఎకరాల ల్యాండ్ ఉందమ్మా. ఓకే అమ్మ, ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఈ భూభాగంలో? ఇక్కడ దగ్గర అమ్మ ఒక 15 వరకు ఉన్నాయమ్మా. ఏవేవో చెప్పగలరు? ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, హనుమాన్ టెంపుల్ ఉంది, సత్యనారాయణ స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడికి వస్తే వైష్ణవిదేవి, అక్కడ చూడండి శనీశ్వర, మన శని సిగ్నాపూర్లో ఎలా అయితే ఉందో అలా శనీశ్వర ఆలయం ఉంది. ఇది కూడా మన బాలాజీ భక్తి ముక్తి ధామ్గా ఇక్కడ ఈ స్థానం కూడా ఒక 21 సంవత్సరాలు అవుతుంది చేపిచ్చి. కానీ నాన్నగారి అనారోగ్యం కారణంగా, అంటే పరమేశ్వర్ సింగ్ గారు మొత్తం ఉన్న యావదాస్తులన్నీ పిల్లలకు కూడా రూపాయి పెట్టలే. ఇవి కూడా నేను సాక్ష్యం ఇప్పిస్తాను. ఇక్కడ లోకల్ గాజుల రామారమే కాకుండా చాలా మంది, ఆయనకి ఎంతమంది అయితే ఆయనని ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళందరూ కూడా చెప్తారు, ఆయన దేవాలయాలకి పిచ్చోడైపోయాడు. అంటే తాగుబోతోడికి తాగుబోతు పిచ్చి అయితే ఒక గేమ్స్ ఆడేవాడికి గేమ్స్ పిచ్చి ఎలా ఉంటుందో, నాకు మా నాన్నకి దేవాలయాల పిచ్చి ఎక్కువ ఉంది. అంటే ఇవి అభివృద్ధి చేయాలి. మా ముందే ఇదంతా అభివృద్ధి అయ్యి ఇంత పబ్లిక్ వస్తుంటే మాకు చాలా శాంతి ఉంటుంది. అంతే కదమ్మా, ధర్మం బాగుంటే దేశం బాగుంటుంది. మాకు ఇక్కడ కొన్ని కార్యక్రమాలన్నీ కూడా నేను బేరం పెట్టను, ఇంత హోమానికి ఇంత అవుతుంది, అభిషేకాలకు ఇంత అవుతుందని బేరం. ఎందుకంటే మా గురువు గారు మాకు శిక్షణ ఉచితంగా ఇచ్చారు, మేము కూడా ఇక్కడ ఉచితంగా చేయాలి, అలా ఇస్తున్నాం. అలాగే చేస్తున్నాం కూడా. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు వార్షికోత్సవానికి 21 పీటలతో పెడతాము. అది మనలో చైతన్య కేంద్రం రావాలి అనేసి మన భక్తులలో వాళ్ళకు కూడా అందరినీ కూర్చోబెట్టి ఫ్రీగా ఎలా చేపిస్తున్నావు అమ్మా మీకు ఫ్రీ. కానీ భక్తులు ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళకి ఎంత తోచిందో వాళ్ళు ఒక 10 వేస్తూ ఉంటే ఎంతో మందికి మనము చేస్తున్నాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవాలయాలకు సేవలు చేస్తున్నారమ్మా? ఇక్కడ మా నాన్న 1990 నుండే ఈ అడవి ప్రదేశం మొత్తం ఇప్పుడు ఇది ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ఎలా ఉందో అలా ఉంది ఆ సత్యనారాయణ స్వామి దేవాలయం ప్లేస్. అయితే దాన్ని లెవెల్ చేయడానికి ఆ టైంలో జేసీబీలు అవన్నీ వ్యవస్థలు కూడా ఎక్కువ లేవు. ఇప్పుడంటే ఉన్నాయి. వర్కర్లను పిలిచి దారులు చేయించి, మట్టేసి, రోడ్డు చేయించి, గుడి కట్టించేటప్పుడు నీళ్లు కూడా అక్కడ కింది నుండి మోసుకుంటూ పైకి తీసుకురావడం, ఆ తర్వాత ఒక భక్తుడికి అడగడం వల్ల బోరేయించడం, అంటే నానా రకాల తిప్పలు. ఒక అడవిని ఈరోజు మీరు చూస్తున్నారు ఈ యాత్రా స్థానంగా చేసిండ్రంటే ఎన్ని కష్టాలు పడుంటారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక చిన్నగా మనము 60 గజాలలో ఇల్లు కట్టాలంటేనే 30 తిప్పలు పడుతున్నాం. ఎవరెవరో ఎన్నెన్నో ఎక్కడెక్కడో ఆక్రమించుకున్నారు.
అది గవర్నమెంట్ ల్యాండ్లు కావచ్చు, పాపం వేరే వాళ్ళ ల్యాండ్లు కావచ్చు, ఆ మాయకుల ల్యాండ్లు. కానీ మేము అలాంటి పనులు చేయలేదు. గవర్నమెంట్ నుండి అలాట్మెంట్ తీసుకున్నాము. అలాట్మెంట్ తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తర్వాత అడుగుతుంది ఏంటంటే వాళ్ళు ఇయ్యము అనకపోయేసరికి హైకోర్టులో మా జీవితం మొత్తం త్యాగం చేసి మా దగ్గర ఏమీ లేవు, డెవలప్మెంట్ అయ్యాక మేము గవర్నమెంట్కి డబ్బులు కడతామని మా నాన్న వేడుకొని అడిగి తీసుకున్నారు. 2008లో హైకోర్టు ఆర్డర్ ఎంత బాగా ఇచ్చిందంటే మీరు ఇంకొక ఆర్డర్ వచ్చేదాకా వాళ్ళకి డబ్బులు అడగకండి, వాళ్ళు కళ్యాణ మండపాలు కట్టినా వేద పాఠశాల కట్టినా కూడా ఏదన్నా చేస్తుంటే కూడా ఆపకండి అని 2008కి ఉన్నాక మళ్ళీ 2009లో 79/1 సర్వే నంబర్లో ఈ ల్యాండ్ స్వగృహ కల్పాకి ఇచ్చారని. అంటే ఎంతమందికి ఇస్తున్నారు ఒక ల్యాండ్ గవర్నమెంట్? ఎవరిస్తున్నారు అసలు? ఎవరెవరికి దెబ్బలాటాలి అంటే వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ ఏమేమి కట్టినాయి అన్నీ మొత్తం కూల్చేయమని చెప్పారా? కట్టడాలన్నీ కూల్చేయమని చెప్పారా? మేము అడుగుతుంది. ఆ కోర్టు ఆర్డర్ని ధిక్కరించారు. హైకోర్టు ఆర్డర్ ఉంది అని కూడా చూడకుండా ఈ స్వగృహ కల్ప వాళ్ళు ధిక్కరించారు. దౌర్జన్యంగా గోడలు కట్టుకున్నారు. దౌర్జన్యంగా గోడలు కట్టి విగ్రహాలు బయటికి తీసి ఆ గర్భగుఫని మొత్తం మన హిందువులకు తెలియచేస్తున్నాను. ఇక్కడ ఈ అడవిలో అంటే నేను భాగ్యనగరంలోనే ఉన్నా. భాగ్యనగరం అంటే ఏది? మన హైదరాబాదే. ఆ హైదరాబాద్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఎవరికి తెలీదు. దయచేసి ఇవి తెలుసుకున్నాక కూడా మీరు ఇంకా ఒకరిని పంపించండి. మా దగ్గర ఏమీ లేవమ్మా. ఈరోజు మేము సంపాదించుకుంది ఒకటే, దేవతల్ని, ఆ సేవ, భక్తుల సేవ, దేవతలకు సేవ, భక్తులకు సేవ. ఇది తప్పించి మేము ఈడ సంపాదించింది ఏమీ లేదు. కానీ ఉన్నది చెప్పండి అనేసి మేము అడుక్కుంటున్నాం అంతే. ఈ భూములు ఏమున్నాయమ్మా? ఏదో ఒక్క భూకంపం వచ్చిందంటే నిజం చెప్తున్నాను నాన్న, చాలా అక్రమాలు పెరిగిపోయాయి. నేను కోరుతుంది కూడా అదే. ఇప్పుడు అక్రమాలకి దేవాలయ స్థానాల మీద ఇంత దాడులు జరుగుతున్నాయి, దేవాలయ స్థానికులకి ఇంత దాడులు జరుగుతున్నాయి. మేము అన్యాయంగా ఈ రోజు వరకు ఏం సంపాదించి ఇక్కడ కట్టలేదు. మా సొంత సొమ్ముతోని ఇక్కడ రూపాయి జోడించి అది కట్టాము. అది కూడా దాంట్లో 1000 మందికి ఇప్పటివరకు వంటలు చేసి పెట్టా. ఎక్కడెక్కడ భక్తులు వచ్చేసి ఆశ్రమం అయ్యి ధర్మశాలగా ఉండేది. గురువులు వస్తారు, నాగసాధువులు వస్తారు, అందరు వచ్చేసి ఇక్కడ ఆశ్రమం అవుతా ఉంటారు. చాలా మందికి తెలిసి ఈ విషయం. అయినా కానీ ఉన్నది చెప్పుకోవడానికి నాలుకెందుకు కొరుక్కుంటున్నారు? దయచేసి ఉన్నదే చెప్పండి, దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు అని అనుకుంటున్నారు. మీరెందుకు ఇలా చేయాలని అనుకున్నారమ్మా? ఇలా ధర్మస్థాపన చేయాలి, ఇలా ధర్మాన్ని కాపాడాలి అనేసి, ధర్మాన్ని, దేవాలయాలని ఇది కాపాడాలనేసి మీరెందుకు అనుకున్నారు? నేను చాలా గర్విస్తున్నాను. నాకు ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా ఒంటరి పోరాటమే మేము చేస్తుంది. మరి ఎందుకు సహాయం చేయట్లేదు? మళ్ళీ వాళ్ళు రాజకీయంలో కలుసున్నారేమో మన కొన్ని సంస్థలు కూడా. అందుకే ఇక్కడ వచ్చి నాతో పాటు నుంచొని ఏం జరిగింది అని కూడా ఈ రోజు వరకు తేల్చలేదు. అంతే కదమ్మా, ఏం జరిగిందో వాళ్ళు తేల్చుంటే ఈరోజు అపనిందలు పెట్టిన నరరూప రాక్షసులు వాళ్ళకి ఇంత ధైర్యం ఉండకపోయేది. ఇది గుట్టు చప్పుడు బయటికి పోకుండా ఈ కొండ మీదనే పాతేయాలని ఈ కొత్బులాపూర్ మండల్లో ఒక న్యూస్ కూడా బయటికి పోలేదు, ఇప్పటి వరకు కూడా బయటికి పోలేదు. ఇలా ఛానల్స్ పిలిపించి అవి చూసి ఇంకా మీలాంటి వాళ్ళు తెలుసుకొని వచ్చి ఇక్కడ ఏం జరిగిందో అది బయట చూపించేంత వరకు ఇప్పుడు తెలవలేదు. అంటే ఒక నవీన్ అనే ఆయనకు కూడా మేము 6 months బ్యాక్ వాయిస్ ఇచ్చాము. ప్రెస్ మీట్గా ఇలాంటి మైక్స్ పట్టుకొని వచ్చాడు, లోకల్ మనిషి. వాళ్ళ భార్య కూడా మన యజ్ఞాలలో, మన వ్రతాలలో కూడా కూర్చొని వాళ్ళు పూజలు చేసుకున్న వాళ్ళు. మళ్ళీ వాళ్ళు హిందువులు కదా, ధార్మికులు కదా. అరే న్యూస్ ఛానల్ అయితే పక్కన పెడదాం, మళ్ళీ ధర్మం కోసం ఒక ఆడ మనిషి పోరాడుతుంది, సహాయం చేద్దాము, ముందుకు చూపిద్దాము అని అనిపించలేదు. ఆ 2000 అమ్మ ప్రెస్ మీట్లో పెట్టాలంటే డబ్బులు అవసరం. అంటే 2000 కూడా మాకు లేకపోయినా ఉన్నా మేము కుదిరించి ఇచ్చామమ్మా. అంటే డబ్బులు ఇచ్చామని మేము చెప్పట్లేదు, నువ్వు ఉన్నమాట బయట పెడితే ఈరోజు పేదలు, మేము చాలా పేదోళ్ళమమ్మా, మా దగ్గర ఏం లేదు. మేము ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఆ బస్సు ఫ్రీ కదా, ఆ బస్సులో పోయేసి వస్తా. నాకు కార్లు లేవు, నాకు ఓలో కట్టుకున్నంత సంపాదన కూడా నేను మందిని ముంచి ఇడా భక్తుల దగ్గర సంపాదించాను. భక్తులకి అమ్మ యజ్ఞం చేసుకుంటే ఎంత అంటే నువ్వు ఏమి ఇస్తావో ఆడ అమ్మవారి దగ్గర ఈ అమ్మ, నేను మళ్ళీ 2వ ప్రోగ్రామ్కి అరేంజ్ చేసుకుంటా అని అలా ఈ దేవాలయము నడిపిస్తున్నాను. నేను ఈ హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. ఎందుకు గర్వం? ఆ గర్వము నేను అమ్ముడు పోలేదు.
ఓకే అమ్మా, ఈ ఆలయ ఆక్రమణ వెనుక ఎవరున్నారనేసి మీరు భావిస్తున్నారు? ఎవరు ఇలా ఆక్రమించుకోవాలి అనేసి అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? మీరు భావిస్తారు ఇంకా ఎవరున్నారో ఏమున్నారో అమ్మవారికి తెలవాలి, అతి త్వరలో బయటికి రావాలనే నేను యజ్ఞాలు చేసుకుంటూనే ఉన్నాను. మీ నాన్నగారు పరమపదించినప్పటి నుంచి ఎప్పటి నుంచి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయ సేవలు చేస్తున్నారమ్మా? ఆయన ఉన్నప్పటి నుంచే ఆయనకి ఎప్పుడైతే ఫస్ట్ స్ట్రోక్ ఆ విగ్రహాలు బయటికి తీసినప్పుడు వచ్చిందమ్మా. ఆ విగ్రహాలు తీసినప్పుడు కూడా లోకల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆయన అడిగితే ఎవరెవరు ఏమేమి కోరుకుంటున్నారో పోనీ ఏం ఇచ్చేసుకో, ఉన్నదే చూసుకోమని వాళ్ళు చెప్పారు. అందుకే హైకోర్టులో పెట్టడం కూడా జరిగింది. తర్వాత మేమంత రేటు కట్టమనేసి కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి నేను ఎలా అయితే విగ్రహాలు బయటికి పోయాయో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రవేశం చేపించి పునర్ప్రతిష్ఠ చేపించి అప్పటి నుంచి పూజలు, యజ్ఞాలు, వ్రతాలు, ప్రతి నవరాత్రులు మొత్తం జరగడం. ఇక్కడ ఇంకా అమ్మ భక్తులకి కూడా తాగడానికి నీళ్లు కూడా ఇక్కడ ఉండవు. మాకు నీళ్లు కూడా లేవు. బోరు గురించి 100 సార్లు తిరిగితే కింద బోరేపిచ్చారు, ఆ బోరు కూడా ఎండిపోతూ ఉంటుంది ప్రతి ఎండాకాలం. ఇంకా బాత్రూమ్స్ అవి లేవు. కట్టించాం ఇప్పుడే సెప్టిక్ ట్యాంక్, ఇప్పుడు మీరు చూశారు అది కట్టి ఉంది. అది మొన్న అదే కట్టి ఉండే, దానిపైన బాత్రూమ్స్ కడితే కూడా ట్యాంక్, బాత్రూమ్ అవన్నీ మొత్తం ఇరగొట్టేశారు. ఆ తర్వాత ఈ మండపం కూడా ఇప్పుడు మీరు చూడండి, ఆ వీడియో తీసుకోండి. ఆ మండపం కళ్యాణ మండపం కోసం భక్తులు ఇక్కడ వర్షం పడితే ఏదైనా పెద్ద ప్రోగ్రాంలు అంటే చాలా పెద్ద, ఇది మీరు కార్తీక మాసంలో రండి, వనభోజనాలకి ఈ కొండ మొత్తం నిండిపోతుంది. అసలు కార్లు పెట్టుకోవడానికి జాగుండదు. అలాంటి ఈ పుణ్యతీర్థ క్షేత్రం యాత్రాస్థానం కాకుండా ఎందుకు ఆపుతున్నారు? అసలు ఎందుకు గవర్నమెంట్కి ల్యాండ్లు లేవా ఇలాంటి బిల్డింగ్లు కట్టడానికి? ఎక్కడైనా ఈ బిల్డింగ్లు కట్టడానికి ఎక్కడైనా ఇవ్వచ్చు కదా. అసలు ముందు నేను గవర్నమెంట్తో అడుగుతున్నాను, మన దగ్గర నిజంగా నిజాయితీగా ఒక మంచి పని చేస్తే ఈ బిల్డింగ్లకి సర్వీస్ ఉందా లేదా టెస్ట్ చేపించి ప్రజలకు ఇవ్వాలి. లేకుంటే ఆ ప్రజలందరూ మోసపోతారు. అది కుప్పగూలిపోయినాయి అంటే ప్రజలు మోసపోతారు. నా ఇల్లు కూలిందని నేను బాధపడట్టి ఈ మాట అనట్లేదు. అసలు ఇలాంటి బిల్డింగ్లకి 15 సంవత్సరాల నుండి వెనకబడ్డ బిల్డింగ్లకి ప్రజలకి మోసం చేసి అమ్ముతున్నారే, నేను దానికి అంటున్నాను. ప్లీజ్ దయచేసి మీ టీవీ ద్వారా ఇది బయట పెట్టండి అని కోరుకుంటున్నాను. మీకు అమ్మా, ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారు? ఏ విశిష్ట దినాల్లో ఇక్కడ పూజలు మంచిగా జరుగుతాయి? ఇక్కడ మన శనీశ్వరుడి దగ్గరికి శనివారం అంటే వచ్చిన భక్తులు అందరైతే ఇక్కడికి ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా అయిపోయింది. ఇప్పుడు దూరం నుండి వస్తున్నారు జనాలు. వాళ్ళు ఏ టైంలో వస్తున్నారంటే ఎప్పుడు దేవాలయాలు ఓపెన్ ఉంటాయి, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని కూడా వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నీళ్లు కూడా వాళ్ళకి దొరకవు. ఎందుకంటే మనం ఒక కొబ్బరికాయ షాప్ మనం పెట్టాము, అది గూల్చేశారు. అది కూడా గూల్చేశారు. కొబ్బరికాయ షాప్ గుడి పక్కనే పెట్టాము. రాజు సగ్గురాకల్ప జంగల్లో వెళ్ళి కూడా మనం పెట్టలేదు. ఆ గుడి పక్కన ఉన్న కొబ్బరికాయల షాప్ వాళ్ళకి ఏం చేసిందో, కమిటీ ఆఫీస్ ఏం చేసిందో అవన్నీ కూల్చేశారు. అయితే భక్తుల కోసమే మనము పూజా సామాగ్రి కోసం కిందికి వెళ్ళడానికి ఆ భక్తులందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. పైకి ఎక్కి మళ్ళీ కిందికి వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవాలంటే ఆయాసపడతారని మనం అక్కడ ఏమొచ్చే లాభానికో భక్తులకే తెలవాలి. మనం అయితే చెప్పం, కానీ మనం పెట్టి ఉంచాం. అది పెట్టడానికి కారణం మనం ఒక బిచ్చపొల్లు పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చాక వాళ్ళకు ఒక ఆధారం చూపించాము. కానీ వాళ్ళు డైలీ డ్రింక్ చేసి ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు వెళ్ళిపోయాక అది దేవాలయం అండర్లోనే నడుస్తుంది. అయితే శనివారం శనిత్రయోదశి రోజు మన శనీశ్వరుడు దగ్గర ఎక్కువ, ఇంకా అమ్మవారి మొత్తం అంతా డైలీ రెగ్యులర్ వస్తూ పోతూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఇంతమంది వస్తున్నారని రోడ్డు మన గవర్నమెంట్ నుండి రోడ్డు శాంక్షన్ అయ్యింది కూడా అక్కడ సత్యనారాయణ స్వామి గుడి దాకా శాంక్షన్ అయింది. సత్యనారాయణ స్వామి గుడి దాకా శాంక్షన్ అయితే ఈ మధ్యలోనే రోడ్డు పడలేదు. మళ్ళీ ఇక్కడ ఏం అడ్డుపడింది? ఏ రాజకీయమా లేకపోతే గవర్నమెంట్లో ఫండింగ్ అయిపోయిందంట. ఫండింగ్ ఎలా అయిపోతుంది? ఒక రోడ్డుకి ఇంత వెడల్పు ఇంత వేస్తారని ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి అంతవరకే ఆపేశారు. మరి ఇక్కడ భక్తులు నడవట్లేదా? ప్రతి భక్తులు నడిచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ శాతం హెచ్ఎల్ కాలనీ నుండే ఇక్కడ శివాలయానికి కానీ నరసింహస్వామికి ఈ కొండ మీదకి వెళ్ళేది ఇటు నుంచే. ఆ వెనకాల కొద్ది భయపడుతూ ఉంటారు భక్తులు జనాలు. నరసింహస్వామి గుడి దగ్గర నుండి రావాలంటే మెట్లు ఎక్కువస్తారు. అంటే భక్తుల కోసం రోడ్డు కరెక్ట్గా లేదని డిస్మెటీరియల్ లేపించి ఇదంతా లెవెల్ చేపించి, అంటే ఇదంతా ఎలా ఉందో ప్లేస్ కూడా నేను మీకు వీడియోలు ఇస్తాను. ప్రతిసారి జేసీబీలు పెట్టి నేను ఫేస్బుక్ లైవ్లు కూడా చేసేదాన్ని. మొత్తం అంతా భక్తుల కోసం ఈ గుంతలు రాళ్ళు గుట్టలు అన్నీ కదిలిచ్చి ఇవన్నీ లెవెల్ చేశాక వీళ్ళ కన్నుబడి
ఇక్కడ గురుకులం కట్టడానికి స్థానం పెట్టామమ్మా, ఇంతే స్థానం ఉంది. అన్నక్షేత్రం మళ్ళీ గురుకులానికి భక్తుల కోసం అన్నక్షేత్రానికి ఆ స్థానం పెట్టాం. ఈ స్థానం తప్పించి ఇక్కడ ఏమీ లేదు. ఇంకా రేపు ఇక్కడ మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను. మన నవంబర్లో వనభోజనాలు అప్పుడు అవుతాయి కదా, అస్సలు పార్కింగ్కి ప్లేసెస్ ఉండదు. శివరాత్రి ఇప్పుడు ఈయన శివరాత్రి చేస్తాడు, శివరాత్రి చేసినప్పుడు ఆయన గుడి ముంగడ పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ ఉండదు. మొత్తం నరసింహస్వామి కొండ అంతా నిండిపోతాయి, శివుడి గుడికి వచ్చి ఇక్కడ అంతా నిండిపోతుంది, సత్యనారాయణ స్వామి గుడి వరకు నిండిపోతాయి. ఓకే అమ్మ, ఇక్కడ శనీశ్వరుని ప్రతిష్ఠించారు కదా, ఈ శనీశ్వరుడి యొక్క విశిష్టత చెప్పగలరా? శనీశ్వరుడు అంటే ఆయన కర్మాధికారి, న్యాయాధికారి, ధర్మాధికారి, సూర్యపుత్రుడు, ఛాయాదేవి పుత్రుడు, యమధర్మరాజు తమ్ముడు. ఆయన విశిష్టత ఏముందంటే ఆయనకి మన బ్రహ్మాండంలో మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇచ్చిన వరం ఏంటంటే దేవతలని కూడా చూడకుండా, నా వోళ్ళు నీ వోళ్ళని చూడకుండా ఆయనకి ఇచ్చింది ఏంటి? న్యాయం. ఆ కర్మ ఫలం ఇవ్వడానికి ఇచ్చారు. ఆయన ఆ కర్మ ఫలం ఇచ్చేటప్పుడు ఆయనకు ఆయనే పనిష్మెంట్ ఇచ్చుకున్న ఒక రోజు ఉంది. ఆయన ఎవరికో తెలిసి చిన్నగా తెలిసి తెలియకుండా ఒక అన్యాయమైన శిక్ష వేశాడని, ఆయన కర్మ నాకు ఈ అధికారం వద్దు, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉంటే ఇంకా బాగుండు. ఇప్పుడు అంతా దౌర్జన్యమే. మన శనీశ్వరుడు మళ్ళీ ఇంత దౌర్జన్యం నడుస్తూ ఉంటే నా తండ్రి ఇక్కడ ఎంత శాంతంగా కూర్చున్నాడో, మరి వాళ్ళకెప్పుడు కర్మము అధికారము, ఆ కర్మాధికారి వాళ్ళ కర్మఫలాలు ఎప్పుడు ఇస్తాడా అని రోజు రోజు ఆయనను వేడుకుంటున్నాను. నాన్న, ఇక్కడ మేము ఇంత చేస్తున్నప్పుడు సహాయ సహకారాలు అందించాలి, భక్తుల కోసం చేస్తున్నాము. మా బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా చూడండి ఏమున్నాయో, లోన్లు తప్పించి ఏం కనిపించవు. మరి మా లాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే ఇది పుణ్య తీర్థక్షేత్రం, యాత్రాస్థానంగా భక్తులందరికీ ఇంకా ఎంత అతి త్వరలో మన ఒక టూరిజం ప్లేస్ ఇప్పుడు చేశాము. మేము కష్టపడి యజ్ఞాలు పూజలు అన్నీ చేశాము. ఇంకా మీకు చెప్పాను అదే విశిష్టత. ఇంకా ప్రతి అందరూ సాడే సతి గడియలు అంటారు. అందరు దేవతలతో దేవతలే కాకుండా అందరికీ. సరే అమ్మ, ఈ దేవస్థానాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేసి మీరు అనుకుంటున్నారు? ఈ దేవస్థానము, ఈ గర్భగుఫలు ఉన్నాయి, మీరు ఇప్పుడు ఆ గర్భగుఫలు కూడా మన భక్తులందరికీ చూపించండి. ఆ వడ్డరామెకి అమ్మవారు దర్శనం ఇచ్చిన స్థానం అది, ఆ ప్లేస్. ఆ వేప చెట్టు కింద రాయి కొట్టుకున్నారు. ఆ రాయి కొట్టుకుంటే ఆ ఒక్క రాయి అమ్మవారి కండ్లు అది వేసింది. ఆ రాయి 16 రోజులు పగిలిందంట వాళ్ళకి, కానీ ఆ రాయి ఇంకా పగలలేదు. ఆ 2 రాళ్ళ మధ్యలో నుంచోనుంది ఒక రూపంలో. ఆ రాయిలో నుంచే అమ్మవారు వచ్చింది అని ఆమె చెప్పడం, ఆ రాయి కూడా ఒక తలకాయలాగా ఉండడం, మేము ఆ అమ్మవారికి ఒక ఇమేజ్ ఆడ వేసి పెట్టి ఆమె ఇంకా ఉండి కాపాడుతుంది. ఆమెకి ఒక దేహం లేదు. ఆ దేవతకి మనలాంటి నిస్వార్థపరులు, సత్య మార్గంలో ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకే ఇలాంటి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు ఇలాంటి పనులు చేయిస్తారని నేను అనుకుంటున్నాను. అదే అమ్మ, ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా ఈ ఆలయ భూముల్ని ఈ ఆలయాల్ని అభివృద్ధి పరచాలనేసి అనుకుంటున్నారు? మన 10 ఎకరాల అలాట్మెంట్ ల్యాండ్ లో హైకోర్టులో కూడా మా నాన్నగారు ఇక్కడ ఏమేమి కట్టాలనుకున్నా అని పెట్టారు. వేద పాఠశాల అంటే గురుకులం, గౌశాల, అన్నక్షేత్రం, మరి సన్నిధానాలు, అంటే దూరం నుండి భక్తులు వస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఉండడానికి ఇక్కడ ధర్మశాలలు. అందుకనేసి మేము దీనికోసం పోరాడుతున్నాము. పోరాటం కాదు, చేస్తున్నాము కూడా. చేస్తూ ఉంటే కూల్చేశారు చూడండి. ఇది దేవాలయం. ఇంత దేవాలయం దగ్గర ఉన్న మీకు వీడియోస్ చూపిస్తాను. జేసీబీ ఎంత దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు ఎంబటుండి మరి పోలీసు వాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి. నేను ఇంకొక విషయం చెప్పాలమ్మా, నా మీద ఒక కేసు మొన్నే ఒక 6 నెలల ఎన్ని కేసులు ఉన్నాయమ్మా మీ మీద? నా మీద 2 కేసులు దౌర్జన్యంగా బుక్ చేశారు. నా దగ్గర ఒక ముసలావిడ, హెచ్ఎల్ కాలనీలో ఒక ముసలావిడ ఉండేది, శివకుమారి అని. వాళ్ళకి ఇంట్లో చూడట్లేదని కొండ మీదకి వస్తే నేను ఇక్కడే పెట్టుకున్నాను. 5 సంవత్సరాలు ఉందామె. ఆ తర్వాత బిచ్చప్ వాళ్ళు ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ఉన్నారు, పెంటయ్య, రాధిక, వాళ్ళ పిల్లలు 3. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటే కొబ్బరికాయల షాప్ పెట్టించి ఆ పిల్లల్ని నా దగ్గరే పెట్టి, ఆ పిల్లలకి ఎక్కడ స్కూళ్ళల్లో పేర్లు. అసలు ఎవరు ఈ కేసులు బుక్ చేశారు? అసలు ఎవరు పెట్టారు ఈ కేసులు? పోలీసు వాళ్ళే. ఏమని పెట్టారు? ఒకటేమో బాల కార్మిక దాని మీద పెట్టారు. అంటే పిల్లలు నా దగ్గర ఇక్కడే, పేరెంట్స్ పిల్లలు ఇక్కడే ఉన్నారు. అయితే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది, వాళ్ళ తండ్రి కూడా వెళ్ళిపోయాడని, మళ్ళీ అమ్మ లేకుండా పిల్లల్ని తీసుకెళ్తున్నాడు అనేసి నేను ఇవ్వలేదు.
తను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నేను అన్నాను మీ భార్యను తీసుకొని రా, నేను పిల్లల్ని పంపించేస్తా, పిల్లలు ఇప్పుడు స్కూళ్ళు పాడవుతాయి. అది నేను ఎంతో మంది దగ్గరికి వెళ్తే సేవా భారతి సత్యనారాయణ మేకల సత్యనారాయణ అంకుల్ గారు సేవా భారతిలో రామచంద్రన్ సార్ షాపూర్ గవర్నమెంట్ స్కూల్ ఆయనకి అయ్యో ఆ పిల్లల్ని తీసుకోండి, ఏ స్కూల్లో కూడా పేరు లేదంట, అసలు సిస్టంలో ఎక్కలేదంట, ఆ అమ్మాయి 14 సంవత్సరాలు ఆ అబ్బాయి 11 సంవత్సరాలు, పాపం వాళ్ళకి జీవితం లేకుండా పోతుంది, ఆ జ్యోతిమాత కొద్ది కష్టపడుతుంది, ఆమెకు సాయం చేద్దాం మనం అని వాళ్ళకి ఆ స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి సీట్ ఇప్పించి వాళ్ళకి బుక్స్ అన్ని డ్రెస్సులు అన్ని పిల్లలు మంచిగా స్కూల్కి సక్రమంగా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అంగన్వాడీలో చదువుతున్నారని నా మీద కేసు బుక్ చేశారు. ఆ అంగన్వాడీలో ఒక 14 సంవత్సరాల పిల్ల ఎలా చదువుతుంది మీరు చెప్పండి? అక్కడ కూడా రామకృష్ణలో రామచంద్ర రెడ్డి ఏదో పేరుంది, చైల్డ్ కేర్ ఆయన మొత్తం అంతా టీము కూర్చొని పిల్లలకి ఎంక్వైరీ చేశారు మా ముందే. ఆ పిల్లలు కూడా చెప్పారు అమ్మలాగా చూసుకుంటుంది, మాకేం ఇబ్బంది లేదు అని, మేము స్కూల్కి వెళ్తున్నాం అన్నీ వెళ్తున్నాం. ఆ ఇద్దరు పిల్లలు చెప్పినా కానీ ఆయన ఏమన్నారంటే అమ్మ అక్కడ ఎంక్వైరీలు చేస్తారు, ఎంక్వైరీలు చేశాక మంచిగా ఉందంటే నీ మీద కేసు కాదు, లేదంటే కేసు బుక్ అవుతుంది అని. అంటే సార్ మీరు చేపియండి, ఆ పిల్లల్ని మాత్రం పంపించండి సార్ అంటే, లేదమ్మా మేము పంపించము, హాస్టల్కి పంపిస్తున్నామని. ఆ రోజు నుంచి ఆ పిల్లలకి హాస్టల్కి పంపించారు. అయితే ఇప్పటి వరకు ఆ పాప ఎక్కడుందో, ఆ బాబు ఎక్కడున్నాడో, ఇంకొక పాప ఎక్కడుందో, 3 పిల్లలు ఎక్కడున్నారో కూడా మాకు తెలియదు, తల్లిదండ్రికి కూడా తెలియదు. తల్లిదండ్రి మీద కూడా కేసు తప్పుడు మాటలు రాసి నా మీద రాసి కేసు బుక్ చేశారు. ఆ పిల్లలు ఏదో హాస్టళ్లలో ఉన్నారంట. ఒకసారి ఒక ఫోన్ నంబర్ వచ్చింది, ఫోన్ నుండి మాకు ఫోన్ చేసి నేను ఇక్కడ ఉండను, నాతోటి ఇక్కడ తప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి, నేను ఇక్కడ ఉన్నానంటే చచ్చిపోతాను బాబా అనేసి పెంటయ్యకు చెప్తే, ఆ పెంటయ్య వచ్చి నా కూతురు నాకు తప్పు తెలిసిందమ్మా, నీ దగ్గర ఉన్నప్పుడు నా పిల్లల్ని చూసుకున్నాను, ఇక్కడే ఉన్నాం మేము, మా జీవితాధారం ఉంది, కానీ ఇప్పుడు మాకు నా పిల్లలను కూడా బయటకు చేశారని పాపం ఆయన ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తిరిగాడే పెంటయ్య రాధిక, కానీ వాళ్ళ పిల్లల్ని ఈ రోజు వరకు వాళ్ళకు చూపించలేదు. ఆయన తాగింది కరెక్టే, బిచ్చం అడుక్కుంది కరెక్టే, ఎంతమంది తాగట్లేదు, ఎంతమంది బిచ్చం అడుక్కుంటలేరు, అంత పాపాన ఆ పిల్లలకి 3 పిల్లలకి వాళ్ళకు దూరం చేసి భార్యాభర్తలు కూడా విడిపోయి ఒక సంసారాన్ని కుప్పగూల్చారే ఈ కేసు పెట్టి. తర్వాత నాలాగా 100 మందికి సాయం చేసే ఆమెకి నాకు కూడా ఒక ముద్ర వేసి పెట్టారే. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ షాపూర్ దగ్గర ఉన్న దాంట్లో హరీష్ అనే ఎస్ఐ, నేను ఒక దాంట్లో ఆయనతోటి కడక్కుగా మాట్లాడానని ఆ రోజు ఎంక్వైరీ అక్కడ నుంచి పంపించారు. 4 గంటలకు మేము పోలీస్ స్టేషన్కి వచ్చామమ్మా. 4 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చాక ప్లీజ్ ఇది కూడా బయట పెట్టండి మీరు. 4 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చాము. మా ఎంబడి వెంకటగిరి అని ఉన్నాడు. వెంకటగిరి ఏమన్నాడు, కొన్ని డబ్బులు ఏమన్నా ఇప్పిస్తే అతనికి పెంటయ్య ఆమెతోనేమన్నా ఇప్పి ఈ కేసు కొట్టేపిస్తాం అనేసి అడిగాడు. అంటే నా దగ్గరకు వస్తే ఎందుకు మనం ఏం తప్పు చేశామని డబ్బులు ఇస్తాము పెంటయ్యా అనేసి నేను అన్నాను. ఇప్పుడు పిల్లలు కూడా నీకు కనిపిస్తలేరు, మనం ఎందుకు ఏం తప్పు చేశామని. అదే రోజు 4 గంటలకు మేము జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి అల్వాల్ చైల్డ్ కేర్ నుండి 4 గంటలకు వచ్చాము. 4 గంటలకు రాగానే 7 గంటలకి నా మీద ఎఫ్ఐఆర్ 8-9 గంటల వరకు ఎఫ్ఐఆర్ చేశారు. ఎంక్వైరీ చెయ్యలేదు. ఎంక్వైరీ చెయ్యండి అప్పుడు కూడా అడిగాను, మళ్ళీ అప్పుడే ఆ కేసులో కూడా ఎంక్వైరీ చేయమన్నాను, చేయలేదు. మరి ఏంటి దౌర్జన్యం అంటే లేనిపోని కేసులు బుక్ చేసి మన కోర్టులలో ఇలా పాపం ఏమి తెలియని ఏమంటారు ఇప్పుడు మేమేమి చేయలేదు అయినా మమ్మల్ని నిందితులుగా పెడుతున్నారే ఎందుకు? వీళ్ళకి ఏం లాభం ఉంది? మన పోలీస్ వాళ్ళకి వాళ్ళు న్యాయం చేయడానికి కాకి వేసుకున్నారు. ఎంక్వైరీలు చేసి కాకి వేసుకున్నందుకు మనకి ధైర్యం చెప్పాలి, పబ్లిక్కి ధైర్యం చెప్పాలి, మేము ఉన్నామమ్మా మీకు అనాలి. అంతేగాని లేనిపోని కేసులు బుక్ చేసి మా మీద భయభ్రాంతులకి గురి చేసి అసలు మీ ఎందుకు చేస్తున్నారు? ఇంకొకటి రెండవది, ఈ నందకుమార్ సగృహకల్ప ఆయన పెట్టించాడంట కేసు. రాజు సగృహకల్ప దగ్గరకు వచ్చి ఆమె ఇల్లు కడుతుంది అనేసి. మీరు మా ఇల్లు ఎక్కడుందో చూసారా? ఆశ్రమం ఎక్కడుందో చూసారా? మండపాలు ఎక్కడున్నాయి? ఇది ఇక్కడుంది, అది అక్కడుంది, మీరు చూపించండి. అయితే రాజు సగృహకల్ప దగ్గర అక్రమ నిర్మాణాలు కడుతుంది, వేరేళ్ళ ల్యాండ్లో అక్రమ నిర్మాణాలు కడుతుంది అనేసి
సరే అమ్మా, ఇప్పుడు మీకు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఆ డాక్యుమెంట్స్ చూపించండి, ఒక ప్రేక్షకులు కూడా చూస్తారు. ఒకసారి ఆ డాక్యుమెంట్స్ చూపించండి అమ్మా. చూపిస్తాను. కానీ ఒక్కటమ్మా, మల్లేశం ఎస్ఐ నందకుమార్ వాళ్ళని పట్టుకొని ఇక్కడికి వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఆయన సార్కి మేము చెప్పాను, సార్ మేము ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నామో కొద్దిగా ఎంక్వైరీ చేయండి. గాజుల రామారం పటేళ్ల దగ్గర నుండి పాత వ్యక్తులు ఉన్నారు కదా, ఒక 50, 60, 70 సంవత్సరాల క్రితం నుండి ఉన్నారు కదా, వాళ్ళందరికీ పోయి మా బ్యాక్ ఏముందో మీరు తెలుసుకొని చేయండి అంటే, నీది తెలుసుకోవడం మాకు అవసరమా అని ఆయన కూడా అలాగే మమ్మల్ని బెదిరించి, మమ్మల్ని ధమ్కిచ్చి, ఇవన్నీ కాదు గవర్నమెంట్, నువ్వు మాట్లాడుతుంది గవర్నమెంట్ వాళ్ళతోటి, నువ్వు నిందితురాలివే అని ఆయన కూడా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ పట్టుకొని వచ్చాడమ్మా. ఎఫ్ఐఆర్ చేసి ఆడ పోలీస్ స్టేషన్లో ఉండి నాకు ఫోన్ చేసి పిలిపించి నోటీస్ తీసుకొని పో. సిఐ సార్కి కూడా, సార్ మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు సూరారం సిఐ సార్కి ఇల్లు కూల్చే రోజు ఆయన ముందున్నాడు. మా ఇల్లు కూల్చడంలో ఆయనకి ఎంత మజా వచ్చిందో. సార్ మీ కాలు మొక్కుతాను, ఎంక్వైరీ చేయండి, పాత ఇండ్లు కూల్చి కట్టాము, పాత రూమ్స్ ఉండే అవి కూల్చి కట్టాము, అవన్నీ పర్రెలు బాసినాయి అని కట్టాము, ఎంక్వైరీ చేయండి అని బొర్లాడుతుంటే నలుగురు, ఒక చెయ్యి కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్, ఒక కాలు నలుగురు, ఏం తిన్నావే నువ్వు, ఏం తింటున్నావే ఈ వయసుకు అనుకుంటూ తిట్టుకుంటూ గుంజుకొని అంతా మొత్తం మీకు వీడియోస్ చూపిస్తాను. మా కెమెరాలో అన్నీ ఫీడ్ అయ్యాయి, సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి పైన. అక్కడ మొత్తం లాక్కెళ్ళి ఇంకా మమ్మల్ని అంత బాధ పెడుతున్నారు, ఈ పబ్లిక్ చూసిందంటే ఎక్కువైపోతారని నన్ను నా కోడలు ప్రెగ్నెంట్ ఉండంగా, నా కోడలు ప్రెగ్నెంట్ ఆ బండిలో ఎక్కించి, ఆ పోలీస్ బండిలో ఎక్కించి మొత్తం అక్కడక్కడ ఎక్కకపోయి ఇట్లా నేను పట్టుకొని ఉంటే నా ఇక్కడ వెనక డోర్ తీసి ఎంటుకలు బట్టి లోపలికి గుంజారు. అప్పుడు నేను లోపలికి పోయా. నేను పోకుండా ఇట్లానే బలంగా కూర్చున్నాను. అలాగే మళ్ళీ మేము ఏం దౌర్జన్యం చేస్తున్నాము, మేము ఎవరిని లూటీ చేశాము, ఎవరి భూములు అక్రమం చేశాము, మేము ఎవరిది పోయి ఎవరెవరి లాక్కొని పీక్కొని తెచ్చి మేము ఇక్కడ ఇండ్లు కట్టాము, ఆశ్రమాలు కట్టాము, గుళ్ళు కట్టాము. అరే మేము కష్టపడి సొంతంగా స్వయంగా ఇవన్నీ నిర్మాణాలు చేస్తున్నామే. ఈ రోజుకి కూడా వైష్ణవిదేవి ఎక్కడ ఫండింగ్కి పోలేదు. ఒక దసరాకి చందాకి కిందికి పోతుంది, కానీ ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎప్పుడు నిత్యం అన్నప్రసాదం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కేసులు ఏంటో మాకు తెలియదు అంటే ఆయన అంతా చెప్పినా కానీ వినకుండా. అమ్మ ఇంకొకటి, మాకు వితౌట్ ఇంటిమేషన్ లేదు. 6 గంటల నుండి ఆ స్వగృహకల్ప బిల్డింగ్ సైడ్లో పోలీసు వాళ్ళు అంటే దొడ్డిదారు వచ్చారు, దొంగదారు వచ్చారు. పోలీసు వాళ్ళకి ఎందుకు అవసరం అమ్మా దొడ్డిదారి దొంగదారి? మీరు అర్థం చేసుకోండి. మరి నందకుమార్ గారితో వాళ్ళకంత రిలేషన్ ఏంటి? మేము కూడా పబ్లిక్ కోసమే చేస్తున్నాం కదా, ఇదంతా భక్తుల కోసమే కదా. ఈ భక్తుల కోసం ఈరోజు ఈ రోడ్లు వేపించి, ఈ భక్తులకి రాళ్ళు గుచ్చుకొద్దని మళ్ళీ మట్టేపించి ఎంతో రాత్రి పగలు కష్టపడి మేము చెట్లు వృక్షాలు, ఈరోజు ఆ వృక్షాలు నక్షత్ర వృక్షాలు ఎంతో మందికి పనికొస్తున్నాయి. ఈరోజు శనీశ్వరుడి దేవుడికి మన శనిసింగ్నాపూర్ పోకుండా ఇక్కడ దాకా వస్తున్నారు భక్తులు, జమ్ము కట్రాకి పోకుండా వైష్ణవిదేవి దాకా వస్తున్నారు. మరి మేము నగలతో నిండాలి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి, ఇలాంటి షోకులలో ఫ్యాషన్లలో పోకుండా ఈ దేవాలయాల సేవలు అంటుంటే న్యాయం చేయండి అమ్మా. మన భక్తులందరికీ కోరుకుంటుంది ఇదే. ఒక్కసారి ఇవన్నీ తెలుసుకొని ఈ ధర్మాన్ని కాపాడండి. నీతి నిజాయితీ సత్య మార్గంలో ఉన్న స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ పరివార్ని ఎంత కష్టాలు పడుకుంటూ ఈ అడవిలో ఎన్నో పాములు, ఇంకా ఎన్నో దొంగల బాధలు, ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గంజాయిలు, తాగుబోతోళ్ళు, ఇలాంటి వాళ్ళతో మేము నరకయాతన పడుకుంటూ ఈ క్షేత్రాలని కాపాడుతున్నామంటే ఎవరి కోసం? ఈరోజు ఈ స్థానమే దేవాలయాల స్థానం కాదు. ఈ కొండని, ఒక అడవిని దేవాలయాల స్థానంగా మార్చిన ఈ స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ పరివార్ని సహకరించండి అని కోరుకుంటున్నాం, ఉన్న వాస్తవాలు తెలిపించి. అమ్మ ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ కూడా మీరు కట్టించిందని, అసలు ఎవరు కట్టించింది ఈ టెంపుల్? ఈ టెంపుల్ వచ్చేసి మా నాన్నగారు 1990లో వచ్చారన్నారు కదా, ఇక్కడ రావడంతో ఈ స్థానం చూపించారు శంకర్రెడ్డి పటేల్, ఇంద్రసేనారెడ్డి పటేల్ గారు. ఈ స్థానం అప్పుడులో చూపించినప్పుడు ఇదంతా అడవి రాళ్ళు కొండలు. దీన్ని చేసుకుంటూనే అంటే అక్కడ ఫస్ట్ ఇల్లు కట్టుకొని, ఇప్పుడు మీకు ఇల్లు కూడా చూపిస్తాను. ఆ ఇల్లు కట్టి ఆయన 3 రూమ్లు ఫస్ట్ వేశారు, తర్వాత ఆ 3 ముందు పెంచారు. అంటే పండితులు ఉండడానికి, పండిత్కు 2 రూమ్లు, చిన్న కిచెన్ రూమ్, తర్వాత పని మనుషులకి వాళ్ళకి ఉండాలనేసి అవి చేశారు. తర్వాత ఇంకా
అన్ని జాగాలన్నీ అమ్ముకుంటూ అన్నదమ్ములకు కూడా స్థలాలు లేకుండా ఇల్లు లేకుండా చేశాక వాళ్ళు కూడా ఇక్కడే వచ్చి ఉండడం, వాళ్ళు కూడా ఈ సేవలలోనే ఉండడం, మేము కూడా ఇక్కడనే సెట్ అయిపోయాం. అంటే మా స్థలము కూడా ఈ ద్వారకా నగర్లో ఆడపిల్లలకి ఇవ్వడానికి 1000 గజాలు తీసి పెట్టుకున్నారు. ఆ టైంలో 35,000 అమ్మేశారు 100 గజాలు. అది అమ్మేసి కూడా వీటికే సెట్ చేశారు ఆయన. అప్పట్లో కట్టిన ఈ పురాతనంగా 96లో ఇనాగ్రేషన్ చేశారు. ఇవి జైపూర్ నుండి రమా సత్యనారాయణ స్వామి విగ్రహాలు, రాధాకృష్ణ అక్కడ వెనకాల ఉంది రాధాకృష్ణ టెంపుల్, అవి కూడా పెద్ద పెద్ద మన ఎత్తులో ఉంటాయి విగ్రహాలు, కింద శివపార్వతులు ఉన్నారు. ఇవన్నీ జైపూర్ నుండి, అంటే ఒక మంచిగా భాగ్యనగరంలో మంచి దేవాలయాలు కట్టాలి అనేసి ఆయన మంచి ఆలోచనకి సహకారం దొరకక ఆయన ఆస్తులు అమ్ముకోవడం జరిగింది. అన్నీగా చాలా ఆస్తులు ఉండే, ఆ ఆస్తులు ఉంటే మాకు ఈరోజు ఒక 500-600 కోట్లు మా దగ్గర, అంటే ఆ టైం ప్రాపర్టీ ఇప్పుడు మేము ఉంచుకొని ఉంటే 500-600 కోట్ల మనుషులం మేము. అంటే ఆ రోజట్లో రేట్లు లేవు, అమ్ముకుంటూ దేవాలయాలకు పెట్టుకుంటే. ఈ రోడ్డు కూడా అమ్మ 3 లక్షల నర మామిడి తోట అమ్మి ఈ రోడ్డుకి సబ్సిడీ కట్టారు. అంటే ఆయన భక్తుడా ఎర్రిదద్దమ్మన, అంటే ఎవరి కోసం ఇదంతా చేస్తుంది? భక్తుల కోసం. అంటే ఎప్పుడు మట్టి కొట్టుకొని వెళ్ళిపోవడం, భక్తులకు పైకి రావడానికి ఇబ్బంది పడడం, ఇక బండ్లు వేసుకొని పైకి ఇప్పుడు కార్లు టిప్పర్లు అన్నీ వస్తాయి, పెద్ద పెద్ద బండ్లు కూడా పైకి వస్తూ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి ఆయన ఉన్న కాలంలోనే చాలామంది మాకు కమిటీకి ఇవ్వండి అంటే, ఇదంతా అన్ని ఇండ్లు లేనప్పుడు ఇక్కడ వచ్చి గుడి కాడ మేము ఇది కడతాము అది కడతాము, మేము ఈ సేవ చేస్తాము ఈ సేవ అందిస్తామని ఒక్కరు మాత్రం ఇక్కడ రాలేదమ్మా. సేవలు అందిస్తాము, దేవాలయాలు అందరం కలిసి డెవలప్మెంట్ చేద్దామా, అందరం సహకారంతో ఉందామని మాత్రం ఎవరూ రాలేదు. స్థానికులు మాత్రం స్థలం చూపించారు. వాళ్ళు ఈ రోజు కూడా శాశ్వత సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడొచ్చి మీరు ఇది కట్టారా అది కట్టారా అని కూడా అడగలేదు. వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్లో వాళ్ళు చాలా గౌరవించుకుంటూ పరమేశ్వర్ సింగ్ గారికి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఏరియాలు బాగా చుట్టుపక్కన ఏర్పడ్డాయో ఆ తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేటర్స్ చేసుకుంటూ వాళ్ళు డెవలప్ అవుతూ వాళ్ళకి ఎలా ఆలోచన వచ్చిందో ఒక 3 టీమ్స్ కమిటీ అడిగారు. కమిటీ అడిగితే మా నాయన ఉన్నప్పుడు మాత్రం ఇవ్వలేదు. మా అన్నదమ్ములు ఏం చేశారంటే, మాకు అవ్వట్లేదు, మాకు సమయం ఇవ్వలేకపోతున్నాము, ఇక కమిటీకి ఇద్దాము, కమిటీకి ఇస్తే ఏమన్నా డెవలప్మెంట్ అవుతుందేమో అనేసి ఒక కమిటీకి ఇచ్చారు. ఆ కమిటీ సభ్యుల పేర్లు కూడా ఈ ముంగట ఉన్నాయి. కమిటీ సభ్యులకు ఇచ్చాక వాళ్ళు ఏం చేశారంటే, పరమేశ్వర్ సింగ్ పేరు మీద బాండ్ పేపర్ తెచ్చుకొని దాని మీద మొత్తం ట్రస్ట్ అంతా వాళ్ళకి అప్పచెప్పేశామని వాళ్ళే రాయించేసుకొని, అంటే ట్రస్ట్ దగ్గర శంకర్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు, ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు, స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ తర్వాత వాళ్ళ కుమారులు చూసుకుంటున్నారు సత్యనారాయణ స్వామి దేవాలయం. వీళ్ళు ఏది ట్రస్ట్ లెటర్ యాడ్ పైన రాసి ఇవ్వలేదు. మేము ఈ కమిటీ సభ్యులకు ఇచ్చాము, వీళ్ళ పేర్లు, ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ అనేసి ఒక ఉంటుంది కదా మా కమిటీకి ఇస్తే, అవన్నీ ఈ ట్రస్ట్ రాసి ఇవ్వలేదు. వాళ్ళే బాండ్ పేపర్ పరమేశ్వర్ సింగ్ పేరు మీద 100 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకొని వాళ్ళే అన్ని రాయించుకొని ఈ ట్రస్ట్ మొత్తం మాకు అప్పచెప్పేశారు అని రాయించుకొని, వీళ్ళు ఆధార్ కార్డు పైన ఆధార్ కార్డు జిరాక్స్ పైన సంతకాలు పెట్టిమని అడిగారంట. పరమేశ్వర్ సింగ్ గారికి, ఆమె శ్రీమతి గారికి, మొత్తం మిగతా వాళ్ళ ఇంట్లో సభ్యులందరికీ సంతకాలు పెట్టిమని అడిగారంట. వీళ్ళు ఏం చేశారు, ఆధార్ కార్డు జిరాక్స్ పైన సంతకాలు పెట్టించారు. సంతకాలు పెట్టించాక ఆ సంతకాల స్కానింగ్ వీళ్ళు ట్రస్ట్ అప్పచెప్పేశారన్న బాండ్ పేపర్ మీద చేయించుకున్నారే ఏదైతే నోటరీ, దాంట్లో మొత్తం ఆ సంతకాలు స్కానింగ్ చేసి పెట్టారు. ఇది మాకు ఒక అడ్వకేటు లీగల్గా చూసి ఇవన్నీ సిగ్నేచర్స్ కూడా కరెక్ట్ లేవు, ప్లస్ ఇవన్నీ ఏముందో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒకసారి తీసుకొని నా దగ్గర రమ్మనంటే, వాళ్ళకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక 2 ఇయర్స్ అడిగాము. అడిగి అలసిపోయాం. లాస్ట్కి పోలీస్ స్టేషన్లో కూడా అడిగాము, ఆ ఒరిజినల్ ఏంటో మాకు చూపించండి. కానీ ఇప్పటి వరకు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించలేదు. ఇంకా దాంట్లో ఏం రాశారో కూడా మాకు తెలీదు. ఇంకా అలా అడిగినప్పుడు ఒక జిరాక్స్ చేసి తీసుకొచ్చారు, జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. జిరాక్స్ ఇచ్చాం కదా చూసుకోండి అన్నారు. జిరాక్స్ పైన ఏముంది అది కూడా వెళ్ళి చూపిస్తే, ఇది కాదు, ఇది చూస్తే మనం నమ్మేది లేదు, ఎందుకంటే కింద వైట్ పేపర్ పెట్టేసి జిరాక్స్ తీపిచ్చి వాళ్ళు మళ్ళీ ఇంకా కొత్తగా కూడా టైప్ చేసి తీసుకొచ్చి ఇస్తారు, మీరు ఒరిజినలే తీసుకురండి అనేసి మళ్ళీ అడ్వకేట్ అంటే మళ్ళీ వచ్చి అడిగితే కూడా పైకి ఎక్కడం కూడా మానేశారు. ఇంకొకటి, దీనిపైన వాళ్ళకి కమిటీకి ఇచ్చాక చాలా అంటే వాళ్ళంతా మంచి గౌరవం ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, చుట్టుపక్కన ఇండస్ట్రియల్ ఏరియా, మొత్తం షాపూర్
ఏరియా పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర గాజుల రామారం, హెచ్ఎల్ కాలనీ అందరి దగ్గర చాలా కలెక్షన్ చేశారు. ఆ కలెక్షన్ చేసింది కూడా ఏం ఖర్చు పెట్టారు, ఏం చేశారు, ఆ లెక్క పత్రాలు కూడా చూపించమనంటే కూడా వాళ్ళు ఇప్పటి వరకు లెక్క పత్రాలు మీకు అవసరమా, మీకు చూపించడం మాకు అవసరమా, మీకెందుకు చూపించాలి అనేసి పెద్ద పెద్ద దెబ్బలాటలు పెట్టుకొని ఉల్టా మాటలు మాట్లాడి ఏదేదో గొడవలు చేసేసి కొండెక్కడం కూడా మానేశారమ్మా ఈ దగ్గరలో ఉన్న స్థానికులు. అంటే అంతకుముందు ఏ గొడవలు లేకుండా భక్తులకు ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగాయి. కానీ వీళ్ళు వచ్చాక ఇవన్నీ కట్టారు. ఓకే, ఒక ఎంత ఖర్చు పెట్టారో కట్టారు. మళ్ళీ లెక్కలు మన ట్రస్ట్కి చూపించుకోవడంలో ఏముంది? ఇంకా శాశ్వత సభ్యులుగా శంకర్ రెడ్డి అంకుల్ గారు ఉన్నారు, ఇంద్రసేనారెడ్డి గారు అంకుల్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు దేంట్లో జోక్యం తీసుకోరు. కానీ వాళ్ళ దగ్గర కూడా పోయి సంతకాలు తీసుకున్నాము, ట్రస్ట్ అంతా మాకు అప్పచెప్పేశారని చెప్పారు. అలాంటి పేపర్ రాయించుకున్నారు. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఏమైందంటే వాళ్ళు ఎప్పుడైతే ట్రస్ట్ అలా రాపించుకున్నారో కింద ఇప్పుడు ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఆ స్థానము 79 సర్వే నంబర్ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉంది. ఆ కింద ఇప్పుడు కడుతున్నది అది 219 అని ఎలా మారింది నేను అడుగుతున్నాను. ఫౌండేషన్ ల్యాండ్స్ అమ్ముకుంటున్నారు ఎవరైతే బేవకూఫ్ వాళ్ళు ఇలాంటి బద్నాం చేశారో వాళ్ళని అడుగుతున్నాను. ఎవరు అమ్మారో అక్కడ వాళ్ళని బయటికి తీసుకురండి. ఎవరు అమ్మారో మాకు తెలియదు. అంటే ఈ కమిటీ సభ్యులలో అమ్మారు. ఎందుకు అమ్మారు మాకు తెలియదు. మళ్ళీ లేకుంటే మాకైతే ఆ ధైర్యం లేదే. మాకు ఆ ధైర్యం ఉంటే ఇప్పటివరకు మేము అమ్ముకునే వాళ్ళం కదా. ఇప్పటి వరకు ఈ ల్యాండ్ రేట్ 50 లక్షలే. 50 లక్షలు కట్టుకునే వాళ్ళం కదా మేము కూడా అమ్ముకొని. మాకు ఇంత అవస్థలు ఎందుకు చెప్పండి? ఇది న్యాయమా? ఎవరో అమ్ముకున్నారు, ఎవరో చేశారు. రియల్ ఎస్టేటర్స్ ఇప్పుడు దాంట్లో చాలామంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పర్సనల్ జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన పని వాళ్ళు చేశారు. చేసి వేరే వాళ్ళ మీద ఎలా నింద పెడతారు? అందుకే నేను ప్రతి దగ్గర ఇది బయటికి పోవాలనేసే ఇక్కడ జరుగుతున్నాయి అన్నీ గుట్టు చప్పుడు లేకుండా లోపలే దాచిపెట్టేయాలి, పాతేయాలి, బయటి ప్రపంచానికి తెలియవద్దు అనేసి పెట్టారు. అందుకే దయచేసి నల్లగుట్ట వెంకటాద్రి హిల్స్ హెచ్ఎల్ కాలనీ కింద డౌన్లో వెళ్తే హెచ్ఎల్ కాలనీ సర్వే నంబర్ వచ్చేసి 219 వస్తుంది. ఈ సర్వే నంబర్ వచ్చేసి 79 వస్తుంది. 79 సర్వే నంబర్లో ఆయన 219 సర్వే నంబర్ వేపించి ఇల్లు కడుతున్నాడు. దీని ప్రూఫ్స్ ఎందుకు తీయట్లేదు? అయినా గవర్నమెంట్ ల్యాండ్ 79 సర్వే నంబర్లో 5 అంతస్తులు కట్టే పర్మిషన్ ఏ ఎంఆర్ఓ గారు ఇచ్చారు, ఏ కలెక్టర్ గారు ఇచ్చారు, ఏ ఆర్డీఓ ఆఫీస్ చుట్టుపక్కన మొత్తం అంతా 79 సర్వే నంబర్లో కొంచెం ల్యాండ్ 219 అని మారిపోయింది. మరి అవన్నీ ఎందుకు బయటికి తీయట్లేదు? అంటే వీళ్ళందరితో నువ్వు ప్రసాదం తిను అని మేము కలవలేదని మా మీద ఈ దౌర్జన్యాలా, మా మీద ఈ బాధలా, ఈ కష్టాలా అడుగుతున్నాం. మాకు భక్తుల సపోర్ట్ ఉందమ్మా, చాలామంది భక్తుల సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ అమ్మ అనగానే ఒక గురుమాత అని ఆధార ఇచ్చుకుంటూ వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు అన్ని కార్యక్రమాలు. ఇప్పుడు మళ్ళీ మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి. మళ్ళీ ఆ రోజు నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. మన కన్య పూజ ఉంటుంది ఆ రోజు, మళ్ళీ అన్నప్రసాద కార్యక్రమాలు, మళ్ళీ మన స్త్రీమూర్తులకు కూడా సుహాసిని పూజగా అందరికీ తాంబూలాలు అందించుకుంటూ ఉంటాము. మీ అందరిని మళ్ళీ ఆ ప్రోగ్రాం కూడా పిలుస్తాను. ఇక్కడ ఎలా ప్రోగ్రాం జరుగుతుందో కూడా మీరు మళ్ళీ మన బయట ప్రపంచానికి చూపించండి. యానివర్సరీ ప్రోగ్రాం కూడా మన కృష్ణాష్టమి 2వ రోజు నవమి నుండి 5 రోజులు జరగబోతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరము చాలా ఘనంగా జరుగుతాయి. నేను మాత్రం ఉన్నది వాస్తవం చెప్తున్నాను. సత్యనారాయణ స్వామి దేవాలయం ముందు నుంచున్నాను, వైష్ణవి దేవి ముందు నుంచున్నాను. ఆ సచ్చే దర్బార్ మాతారాణి, ఈ సత్యనారాయణ స్వామి నా దగ్గర నేను 0 ఫైనాన్షియల్లో ఉన్నా. అమ్మవారి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నానంటే నా దగ్గర ఇంట్లో ఏది ఉన్నా ఇంకా భక్తుల ద్వారా అందిన సహాయం నేను మళ్ళీ దగ్గర కలిపి మళ్ళీ భక్తులకి అందిస్తూ ఉంటా. అదే దాంతోటే ఈ క్షేత్రం ఇలా ఎదిగిందమ్మా. వాళ్ళ దగ్గర పోయి దోచుకొని రావడం, వీళ్ళ దగ్గర పోయి దొప్పుకొని రావడం, ఉన్న స్థలాలు ఎవరో స్థలాలు గవర్నమెంట్ స్థలాలు అమ్ముకొని ఏమీ చేయలేదమ్మా ఇప్పటి వరకు. అందుకే ఈ న్యాయమైన మాటని మాత్రం బయటికి తీసుకెళ్ళండి. అమ్మవారి గర్భగుఫని కూడా మీ ఛానల్ ద్వారా బయట చూపించండి. ఇంకా ఒకటి, మా ఇండ్లు
ఎందుకు మేము పాత ఇండ్లు కూల్చామో ఇంకా 3 రూములు ఎప్పుడైతే మా నాన్న ముందు కట్టాడో 3 రూములు అలాగే ఉన్నాయి, పర్రెలు బాసాయి. ఆ పర్రెలు కూడా స్వగృహకల్ప వాళ్ళు బర్మాలు పెట్టి ఆ రాళ్ళని వెనక చూపించాం కదా, ఆ రాళ్ళని పెద్ద పెద్ద బర్మాలు పెట్టి పగలగొడితే భూమిలన్నీ కదిలి, ఆ భూమి కదిలి ఇల్లు ఇలా కదిలేది బర్మాలు పెట్టంగానే. నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేదాన్ని, వాళ్ళు వచ్చేసి వాళ్ళు తరిమే పంపించేసేవాళ్ళు. అంతేగాని ఏ రోజు బర్మాలు కొట్టొద్దు అది ఇది చేయొద్దని మాత్రము దాన్ని ఆపలేదు. వాళ్ళు అట్లానే పనులు చేసుకుంటూ పోయారు. మా ఇండ్లు అప్పుడే పర్రెలు వాసాయి, పాత ఇండ్లు కనుక. ఇప్పుడు వర్షాలు ఒక 4 రోజులు రెగ్యులర్ పడ్డాయంటే గోడలన్నీ నాని అవి ఎప్పుడు కూలుతాయి అన్నట్టుండే అనేసి ముంగటి 3 రూములు తీసేసాము. మీకు చూపిస్తాను. పాత సెల్ఫులు కూడా మీకు కనిపిస్తాయి యువతలకి. ఆ పక్కన గోడ ఇరగొట్టామంటే డోర్ ఉంటుంది. అంటే పాత ఇండ్లు కూల్చి మేము ఇల్లు కట్టిన ఇండ్లని దౌర్జన్యంగా హైడ్రా అని పేరేసి, దేవస్థానం పక్కన ఉన్న ఇల్లమ్మ ఇది, గౌశాల వెనక ఇల్లుంది. హైడ్రా అంతా కూడా తెలియదా మన రేవంత్ రెడ్డి గారికి? ఆయన మీద ఎవరో చేసుకుంటూ గూల్చుకుంటూ ఎవరో ఈ చేతు పెట్టి చేసి హైడ్రా రేవంత్ రెడ్డి గారు చేపించారని కొద్దిగా ఇక్కడికి వచ్చి ఇది మీకు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది కరెక్ట్ కాదని కొంతమంది నాయకులు కూడా చెప్పిపోయారు. అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ అడగలేదు, అమ్మా ఎలా నువ్వు ఇంత నష్టపోయావు, నీకు ఆశ్రమం పోయింది, ఇవన్నీ చేసావు, సరే మేము ఒక చెయ్యేస్తాము, మేము ఒక్కొక్క చెయ్యేసి ఈ దేవాలయం ముందు తీసుకెళ్దాం, మీరు అందరు కూడా భక్తులకే చేస్తున్నారు కదా, అలా అని మేము ఈడ ఒక పార్కింగ్ ప్లేస్లో 10-20 రూపాయలు తీసుకోవట్లేదు. చూడండి ఎక్కడా బోర్డు లేదు. అర్చనలు అనేసి ఇవ్వని కూడా మేము ఇక్కడ టోకెన్స్ అన్ని పెట్టలేదు. మేము భక్తులకు సేవలు అందిస్తున్నాము, ఆ భక్తులకే కోరుకుంటున్నాము. అమ్మ మన ఈ దేవాలయ స్థానాలు, దేవాలయంలో ధర్మము ఎంత మంచిగా జరుగుతుందో అది మనం కాపాడుకోవాలి. సత్యమంగా ఉన్న ఆ కొంతమందే ఇంకా మిగిలారు, వాళ్ళని కాపాడుకోవాలని కోరుకుంటున్నామమ్మా. వచ్చి మీ అందరి సహాయ సహకారాలు మన భాగ్యనగరం మొత్తమే కాకుండా ఎవరెవరి దాకా ఈ విషయం తెలుస్తుందో మీరు అందరూ ప్రచారం చేసి మీతో తోచిన ఒక్కొక్క రూపాయి అయినా, ఇప్పుడు మాకు భూసేకరణ కావాలి, ఈ భూమికి మాకు డబ్బులు కట్టమన్నారు, మేము కట్టలేదని దౌర్జన్యంగా కూడా కొంతమంది కొన్ని పనులు చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. లేకపోతే ఇంకా వాళ్ళు 1000 గజాలు అడిగారు, వీళ్ళు 1 ఎకరం అడిగారు అంటే అది హైకోర్టులో పెట్టాక మేము ఎలా ఇస్తాము? హైకోర్టు మొత్తం కంప్లీట్ అవ్వాలి కదమ్మా. మరి మేము ఇల్లు కడుతున్నామని హైకోర్టు నుండి ఇది కట్టకుండా ఆపండి అని కూడా ఏమన్నా తేవాలి, లేకపోతే కూల్చాలని తేవాలి. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా ఇల్లు కూల్చడానికి ఏముందో కూడా మాకు చూపించలేదు. మొత్తం వెనక నుండి మొత్తం ప్రవేశించారు, టకాటక వాళ్ళ పనులు చేసుకున్నారు, ఒక్కరిని రానివ్వలేదు. ఇక్కడ ఒక 10-20 మంది పోలీసు వాళ్ళు, అక్కడ 10-20 మంది బయటి వాళ్ళు ఎవరన్నా వస్తుంటే కూడా కాళ్ళ మీద లాఠీలతోని కొట్టుకుంటూ ఎలగొట్టుకుంటూ ఆ పనోళ్ళనైతే మెడబెట్టి కిందికి నెట్టిపడేశారు. సార్ మా సెంట్రింగ్ సామాన్లు ఉన్నాయి అంటే ఆ సెంట్రింగ్ సామాన్ల లేబర్లని కొట్టి ఆ వెంకటేష్ చారి గారు కూడా సార్ మీరు 1 గంట టైం ఇవ్వండి మేము ఇప్పుకుంటామని అడిగితే కూడా వాళ్ళకి కూడా టైం ఇవ్వకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఆ గల్లీలు బహాదూర్పల్లి, డుండిగాలు మొత్తం అంతా గల్లీలు సూరారము ఇవన్నీ తిప్పి అన్నీ కూల్చినాక నాకు తీసుకొచ్చి ఇక్కడ ఎత్తేసి వెళ్ళిపోయారు ఎక్కడక్కడ. మళ్ళీ ఎందుకు కంప్లైంట్ కేసు చేయలేదు? మీ దగ్గర ఎంక్వైరీలు చేయండి అంటే కూడా ఎందుకు ఎంక్వైరీలు చేయట్లేదు? మళ్ళీ పోలీసు వాళ్ళ మీ మీదనే మాకు చాలా నమ్మకం ఉంది. మరి నేను పెద్ద సార్లు అందరికీ కూడా అడుగుతున్నాను, సార్ మాలాంటి వాళ్ళు నీతి నిజాయితీగా బతికే వాళ్ళు మేము మిమ్మల్ని నమ్ముకున్నాము, మరి మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మీరు మమ్మల్ని ఏదైనా న్యాయం చేయాలి. కానీ ఆ లోపల విషయాలలో మేము ఇంత ఖచ్చితంగా ఈడ వండుకుంటూ న్యాయ మార్గంలో వండుకుంటూ ఈ ధర్మాన్ని కాపాడుతున్నాము, మరి మేము వాళ్ళ మాటలు వినట్లేదని, వాళ్ళకి అమ్ముడు పోవట్లేదని, మా మీద జరుగుతున్న ఈ అరాచకాలకి మేము కూడా భక్తుల కోసమే కదా సార్ ఇదంతా విశాలంగా ఉండాలని, విశాలంగా భక్తులకి పార్కింగ్కి ప్లస్ అన్ని వ్యవస్థలు ఉండాలి. ఇక్కడ అన్నదానాలు, అన్నక్షేత్రాలు, సన్నిధానాలు, ధర్మశాలలు అన్నీ ఉండాలి దేవాలయ పుణ్యతీర్థ క్షేత్రంలో అనేసి మేము ఇది కాపాడుతున్నాము. దయచేసి సార్ మాకు న్యాయం చేయండి. ముందు మాకు పోలీసుల ఏసీపీ ఆ సార్ల దగ్గర డీజీ ఎవరెవరైతే పెద్ద సార్లు కూడా ఉన్నారో అసలు ఎందుకు మాకు సూరారం సిఐ గారు, మల్లేశం ఎస్ఐ గారు, ఆయన సిఐ గారి పేరు ఏదో ఉంది, ఆయనకి ఎంత పోయి వేడుకున్నా సార్ ఇదంతా నిజం, ఈ పేపర్లు చూడండి సార్ అని కూడా మొత్తం డాక్యుమెంట్స్ చూపించాము. హైకోర్టులో కేసు నడుస్తుందని కూడా ఆయనకు చెప్పాము. రిటైర్డ్ సస్పెండ్ అయిన ఎంఆర్ఓ
ముస్లిం ఆయనకు కూడా వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ చూపించాము. అన్ని ఇలా హైకోర్టులో నడుస్తుంది, మేము పోరాడతాము. ఇప్పుడు ఎండోమెంట్కి కలెక్టర్కి నడుస్తుంది. ఇక్కడ ఒకవేళ కాకపోతే న్యాయం సుప్రీంకోర్టుకు కూడా పోతాము అనేసి ఆయన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము, సిఐ గారికి కూడా చెప్పాము, ఎస్ఐ గారికి కూడా చెప్తాము. చెప్తే ఏమంటారంటే గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ ల్యాండే అలాటెడ్ టు టెంపుల్స్, సత్యనారాయణ స్వామి దేవస్థానానికి అలాట్మెంట్ అయింది అని కూడా ఎంత చూపించినా ఇవన్నీ వీళ్ళందరూ అబద్ధమా నీది నాలా అని అంటారు. అంటే నేను ఒక భక్తులందరికీ ఇంతమందికి సార్ నేను ఏ లంచాలకు పనిచేస్తలేను సార్, నేను ఏ లంచాలకు ఎవరికి పనిచేస్తలేను, ఏ బెదిరింపులకి ఏ పెద్ద పెద్ద వాళ్ళు మాకు ఆర్డర్ వేశారని నేను పనిచేయట్లేదు సార్. నేను అమ్మవారి దేవాలయానికి పనిచేస్తున్నాను, ధర్మానికి పనిచేస్తున్నాను. మరి ఇలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈ క్షేత్ర ధర్మకర్త పరమేశ్వర్ సింగ్ గారి ధర్మపత్ని ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యకలాపాలు చేస్తున్నారమ్మా? ఇక్కడ 40 ఏళ్ళ సంది ఉన్నాం నాన్న. మేము అడవి అంటే అడవి, ఒక మనిషి రాకపోతుండే అంత జంగల్లో. మేము ఈ దేవునికి సరళం, మాకు దేవేందర్ గౌడ జమానాల టీడీపీ జమానాల మాకు ఈ దేవాలయం కడతామంటే మాకు పాత గుడి ఉండే, పాత గుడికి మాకు మేము చేసుకుంటామంటే మాకు ఇచ్చేసిండు, మాకు చూపెట్టిండు. దేవాలయంకు గవర్నమెంట్ నుంచే మాకు చూపెట్టిండు 10 ఎకరాలు అలాట్మెంట్ అయింది. అలాట్మెంట్ అయిన జాగాల వచ్చి మాకు అక్రమాణం చేసి మా ఇండ్లను కూల్చేసిండు. మా పాత ఇండ్లు అలా ఉండే మేము గుళ్ళు కట్టాము. ఆశ్రమాలు అవన్నీ ఉన్నాయి. మళ్ళీ గోశాల ఉంది, గోశాల అంతా గిరగొట్టేసిండ్రు. పిల్లల పాఠశాల, ఎందుకంటే పిల్లలకు ఆశ్రమం కడుతున్నాము, ఆశ్రమం అంతా గులగొట్టేసేసారు. సత్యనారాయణ స్వామి గుడి పాత గుడి ఇది. మరి అమ్మవారి గుడి కూడా చాలా ఏళ్ళ గుడి. ఆమెకు మేము మా పిల్లలకు మాకు చేతనైతే లేదు, మా పిల్లల చేతులు ఇచ్చేసినాం, నా బిడ్డ చేతులు ఇచ్చినాం మేము. వాళ్ళ తండ్రి చచ్చిపోయిండు మొన్ననే, 6 ఏళ్ళు అవుతుంది, ఆయన చచ్చిపోయి 6 ఏళ్ళు అవుతుంది. మాకు శంకర్ రెడ్డి పటేల్ గారు, ఇందిరా సింగ్ పటేల్ గారు వాళ్ళందరూ ఒక జమానాలో మాకు ఈ గుడి కట్టుకోండి మీరు అని మా కాళ్ళు మనకు దేవేందర్ గౌడ్ మాకు సపోర్ట్ ఇచ్చిండు, మాకు సాయం చేసిండు. ఆయన చాలా అంటే చాలా దేవుని గుడి అంటే ఆయనకు చాలా ప్రాణము. సత్యనారాయణ స్వామి అంటే చాలా ప్రాణము. దేవుని గుడికి ఆయనకు చాలా పూజలు చేస్తుండే పరమేశ్వర్ సింగ్. ఆయన దేవాలయం చేసుకుంటా ఇటనే మాకు దేవుని గుడి నడిపించుకుంటా భక్తుల గురించే చాలా. మేము ఎక్కడెక్కడ ఆశలు అన్నీ అమ్మేసేసి ఇక్కడ ఉన్నాము. మా ఇండ్లు కట్టుకొని మేము ఉంటే మా ఇండ్లల్లో వచ్చి అన్యాయం చేసేసి మా ఇండ్లు కూల్చేసిండ్రు నాన్న. అమ్మ ఎందుకనమ్మా మీ ఆయన గారికి ఎందుకనేసి ఈ ధర్మ కార్యాల పట్ల అంత మక్కువ? వాళ్ళ తల్లిదండ్రి చాలా భక్తుండే నాన్న. వాళ్ళ పరమేశ్వర్ సింగ్ గారి తల్లిదండ్రికి ఈ లక్ష్మీనారాయణ గుడి కట్టాలి, సత్యనారాయణ టెంపుల్ కట్టిబెట్ట నా గురించి అని చెప్పేసి వాళ్ళ తల్లి చెప్తుండే. వాళ్ళ తల్లికి చాలా అంటే చాలా దేవుడు అంటే చాలా ఇష్టం ఉండే. తల్లి గురించి ఇక్కడ కట్టిండు. వాళ్ళు పెద్ద వాళ్ళు ఈడ రామారాం, గాజుల రామారాం, శంకర్ రెడ్డి పటేల్ గారు వాళ్ళందరూ మాకు జరుసు పెట్టేసేసి మాకు దేవుని గురించి మాకు సాయం చేసిండు నాన్న. వాళ్ళు చాలా మంచిగా మాకు పరమేశ్వర్ సింగ్ దోస్తులే వాళ్ళు కూడా, అందరు కమిటీ మంది చాలా. వాళ్ళు పాత మనుషులు కమిటీ, 40 ఏళ్ళ సాన్ని కమిటీ. ఆ కమిటీ అందరూ మాకు సాయం చేశారు. వాళ్ళందరూ దేవునిది స్థలం, వాళ్ళందరూ పూజలు చేయించుకుంటూ నడిపించిండ్రు. భక్తుల గురించి మంచిగానే జరిగింది ఇప్పటిదాకా. ఇప్పుడు మొన్న వచ్చి ఒక నెల 15 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. ఈ ఇండ్లు పాత ఇండ్లు కూల్చేసేసి మాకు చాలా అన్యాయం చేశారు. మా చిన్న పిల్లలు వండుకొని ఉన్నారు. 6 గంటలకు వచ్చి ఇళ్ళని కూల్చేసిండ్రు. ఇక్కడ వెనకకెళ్ళి దొంగ రోడ్కెళ్ళి వచ్చిండ్రు. ఇక్కడికి రాలేదు, ఇక్కడ ముంగడికెళ్ళి రాలేదు, ఇక్కడ వెనకకెళ్ళి రాలేదు, శివాలయం గుడి కాడికెళ్ళి రాలేదు, వెనకకెళ్ళి వచ్చిండ్రు. తెల్లారుజామున పిల్లలు వండుకొని ఉన్నారు, నిద్రలో ఉన్నారు. పిల్లలు ఉన్నారంటే కూడా ఇంటలేరు, వినకుండా 2 జీసీబీలు తీసుకొని వచ్చిండు నాన్న వెనకకెళ్ళి. మళ్ళీ పోలీసు వాళ్ళు 60 మంది దాకా, లేడీస్ పోలీసు, మళ్ళీ సర్కల్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ వచ్చి అన్యాయం చేసిరు నాన్న. మా మాట మా చిన్న పిల్లలు ఉన్నారంటే కూడా మాకు వినకుండా ఎక్కడ అంటే అక్కడ నా పిల్లలకు కొట్టి నా పిల్లలకి ఎక్కడెక్కడ దొబ్బేసేసి అంత అన్యాయం చేసిరు చాలా మాకు. విన్నారు కదండి ఈమె మాటల్లో ఎంత ఆవేదన కనిపిస్తుందో. గవర్నమెంట్ ఆలయాల కోసం కేటాయించిన ఈ భూమిని ఎందుకు మళ్ళీ గవర్నమెంట్ తిరిగి తీసుకుంటుంది? అసలు గవర్నమెంట్ ఎందుకనేసి మన హిందూ దేవాలయాల పట్ల ఇలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది? ఇక్కడే మనము వైష్ణవి మాత దేవాలయం దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళి వైష్ణవి మాతని దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
చూస్తున్నాం కదా మనం ఇప్పుడు వైష్ణవి మాతని. ఇప్పుడు దాకా మనం చూసాం కదా వైష్ణవి మాతని, ఎంత అద్భుతంగా ఉన్నారు ఇక్కడ.